yes, now it's time for prank call. పావని మెసేజ్ చేస్తుంది తేజకి కాల్ చేయమని. సో తేజకి కాల్ చేసి ప్రాంక్ కాల్ చేసిద్దాం, ఆడుకుందాం. ప్రాంక్ చేసేద్దాం, ఆడుకుందాం. హలో 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 తేజ అండి మాట్లాడేది. అవునండి, మీరెవరు? తేజ గారు, మీతో సీరియస్ ఇష్యూ ఒకటి డిస్కస్ చేయాలి. మీరు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా? ఒక 2 minutes మీతో మాట్లాడొచ్చా? చెప్పండి, ఎక్కడి నుంచి? ఇప్పుడు మీరు బయటికి ఏమైనా వెళ్తున్నారా అండి? బయటకా? ఇప్పుడే అండి లేచాను, పనులు. చెప్పండి. ఇప్పుడు లేచారా? ఇప్పుడు బయటకు వెళ్తున్నారా? ఇప్పుడు అంటే పని ఉంది, బయటకు వెళ్తున్నాను. చెప్పండి. ఓకే, మీరు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవాళ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు. ఇవాళ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో నేను యాక్చువల్ గా మీరు ఫైనల్ డెస్టినేషన్ మూవీ చూసారా అండి? ఏ మూవీ అండి? ఫైనల్ డెస్టినేషన్. లేదండి, చూడలేదా అండి? అండ్ అంటే ఆ మూవీలో ఏం జరుగుతాయో ముందే కళ వచ్చేస్తుంది ఆ అమ్మాయికి. అట్లానే నాకు ఒక కళ వచ్చిందండి. అసలు మీరు ఎవరండి? నేను మీ శ్రేయోభిలాషిని అండి. నేను ఎవరు ఏంటి అనేది నేను మీ శ్రేయోభిలాషిని. ఎవరు ఏంటి? శ్రేయోభిలాష అంటే ఏమిటండి? వెల్ విషర్ అండి, వెల్ విషర్. యా, యాక్చువల్లీ నేను ఎవరు ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు డీటెయిల్స్ చెప్పేస్తే మళ్ళీ మీరు ఇట్లా జరగడానికి ప్రమాదం జరగక ముందు నాకు కాల్ వచ్చింది, అందుకే అది ఇది అని నా డీటెయిల్స్ మీరు చెప్పేస్తే మళ్ళీ ప్రెస్ వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చేస్తారు. అలా కాదండి, నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. జస్ట్ నా పేరు ఒక్కటి తెలుసు. నాకేమిటిదో మీకెట్లా తెలుస్తుంది? ఏమన్నా ఇచ్చేదాన్ని అనుకుంటున్నారా? అయ్యో కాదండి, నేను ఫేస్బుక్ లో సెర్చ్ చేశాను తేజ అనే పేరు. ఆ తర్వాత పావని నా మ్యూచువల్ ఫ్రెండ్. అసలు నాకు ఫేస్బుక్ లేదు, మీరు నన్ను ఫేస్బుక్ లో సెర్చ్ చేస్తారా? అదేనండి, అంటే నేను ఏం జరుగుతుందో నాకు ముందే అన్ని తెలిసిపోతూ ఉంటాయి కదండి, అలా నాకు. అంటే మీరు ఏమన్నా దేవపుత్రిక అండి? మీకు అన్ని తెలిసిపోవడానికి అసలు ఎవరు మీరు? పొద్దున్నే ఫోన్ చేసి ఏంటిదంతా మాకు? అంటే యాక్చువల్ గా మీరు నన్ను దేవి పుత్రిక అనుకోవచ్చు, దేవతే అనుకోవచ్చు అండి. సరే అండి, మీ దేవి పుత్రిక దేవత కదా, నాకు కొన్ని వరాలు మీరు తీరుస్తారా? మరి పొద్దున్నే అలాగా ఫోన్ చేశారు కదా. కాదండి, నాకు ఏం జరగబోతుందో, ఎలాంటి ప్రమాదాలు జరగబోతాయో అదే కల వస్తుంది, కానీ వరాలు తీర్చే టైప్ కాదండి నేను. సరే అండి, అయితే నేను ఇప్పుడు 1 గంటలో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నాకు ఉద్యోగం వస్తే రాదు చెప్పండి. అయితే దానికి నేను కాసేపు పడుకోవాలండి. దానికి మీరు కాసేపు పడుకోవాలా? పట్టపగలు ఏం పడుకుంటారండి? ఫోన్ చేశారు, ఏంటో కలలు అంటున్నారు, ఏదో అంటున్నారు. 11:30కి ఏం పడుకుంటారండి? నాకు అర్థం కాకడుతా. మరి మీకోసం పడుకోవాల్సి వస్తుందండి, ఎందుకంటే నేను మీ వెల్ విషర్ ని కాబట్టి. ఇప్పుడు నేను పడుకున్నాను అనుకోండి, నాకు కల. సరే అండి, మీరు పడుకోండి, బాగా నిద్రపోండి. నేను నా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి వచ్చేస్తాను. మీరు పడుకోని లేదంత వరకు నేను వెయిట్ చేయలేను కదా. ఇదే నంబర్ కి మీరు కాల్ చేయండి, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోండి. ఆల్ ద వెరీ బెస్ట్, give your 100%, 200%. నేను మీరు ఇంటర్వ్యూ అయ్యే లోపల నేను పడుకుంటానండి. లేచి ప్రమాదం అది ఇది అని అన్నారు. అవునండి, మీరు దాని గురించి ఏం చెప్తారు? అవునండి, మీరు బయటికి వెళ్ళకూడదండి. మరైతే నా ఇంటర్వ్యూ వెళ్ళిపోవాలండి. 100%, 200% వెళ్ళమంటున్నారు. అసలు మీరు ఎవరు ఏంటి చెప్పండి, నేను వెళ్ళాలో లేదో డిసైడ్ చేసుకుంటా. అదండి, ఒక పని చేద్దాం. నా వెల్ విషర్ కదా, మీరు ఎవరు ఏంటో నాకు చెప్పండి. మీ దగ్గరకు వచ్చేద్దాం మన ఇద్దరం. నా వెల్ విషర్ కి నేను పార్టీ ఇవ్వద్దా? కరెక్టే అండి, చెప్పండి. నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు మీరు, నేను పార్టీ ఇవ్వద్దా మీకు? ఖచ్చితంగా మీరు నాకు పార్టీ ఇద్దు గానీ ఇవాళ నైట్ కలిసి కూర్చుందాము. ఏ పబ్ కి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తాను. నేను అంత ఫాస్ట్ కలిసి ఇంకా పోలేదండి. నేను చాలా సంప్రదాయ గల అమ్మాయిని. చెప్పండి అసలు మీరు ఏమి ఇస్తారండి? మీరు నాకు తెలిసి మా ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసి నన్ను ఏడిపిస్తున్నారు అని అనుకుంటున్నాను నేను. అవునా? హలో హలో అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎవరు? నేను స్వామి చైతాంబం మాట్లాడుతున్నాను. స్వామి చైతాంబ? కొత్తగా ఇల్లు ఎవరు వచ్చాయండి నాకు తెలియకుండా? మా శిష్యురాలు నీతో మాట్లాడిందన్న ఇప్పటిదాకా. నాన్న, నీ గురించి మాకు భవిష్యత్తు తెలియదు. 1 గంటలో నువ్వు బయటకు వెళ్తే గనక ఇబ్బందులు ఎదుర్కొంటావు. అది నీకు చెప్పడం కోసమే మేము ఇలా ఫోన్ చేయడం జరిగింది తల్లి. అసలు మీరు ఎవరండి? నేను ఎలా తెలుసు? నా పేరు ఎలా తెలుసు? నాకు ఇబ్బందులు వస్తాయని మీరు చెప్పడం అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి అసలు ఇదంతా. అయ్యో బాలిక, ఆశ్చర్యానికి గురి చేసేది మనమా, నువ్వా, నేనా? ఆ భగవంతుడు. ఆ భగవంతుడి కథ మన మీద ఉందంటే. సరే అండి, నా గురించి ఇంతలా ఆలోచించి నాకు ఫోన్ చేశారు కదా, మీ ఆశ్రమం ఎక్కడో చెప్తారా? బాలిక, మాకు ఆశ్రమాలు, గుడులు లాంటివి ఏమీ లేవమ్మా.
నీ గుండెల్లో కట్టుకుంటే మా గుడి కట్టుకో నాన్న, మేము ఒక గుడిసెలో ఉంటాము. మీరు ఒక గుడిసె, ఇంత గొప్పవారు నా కోసం ఇంతగా ఆలోచిస్తున్నారు. ఎవరో మీ పేర్లు అవి కొంచెం చెప్తే నా వెల్ విషర్స్ ఎవరో నేను బాగా గుర్తు పెట్టుకుంటాను కదా. చెప్పాను కదా తల్లి, నా పేరు చైతాంబం, నా శిష్యురాలి పేరు కాచాంబం. చైతాంబం గారా అండి? చైతాంబం కాచాంబం. సరే అండి, చైతాంబం కాజాంబం అండి. అవునండి. సరే అండి, అయితే సరే అండి, అయితే నేను మిమ్మల్ని. నా పేరు పక్కన ఇనీషియల్ చెప్పడం మర్చిపోయారండి మా గురువు గారు. అవునా అండి? అవునండి. ఏంటండి మీ ఇనిషియల్ ఏంటండి? కాజాంబా బాబీ. కాజాంబా బాబీ అండి? చైతాంబా బాబా ఆయన. అవునా అండి? అవునండి. సరే అండి, మా ఫ్రెండ్స్ చాలా మంది కష్టాల్లో ఉన్నారండి. ఇప్పుడు మీరు ఫోన్ చేసిన నెంబర్ వాళ్ళందరికి పాస్ ఆన్ ఖచ్చితంగా పాస్ ఆన్ చేయండి. అందరినీ రమ్మని చెప్పండి, ఎర్రగడ్డలో ఉంటాం మేమంతా. మీరందరు అవునా అనుకున్నానండి. ఎవరో పొద్దున్నే వెల్ విషర్స్ అది ఇది అని ఫోన్ చేస్తే ఎవరో ఎర్రగడ్డ బ్యాచ్ అనుకున్నాను. మా ఫ్రెండ్స్ చాలా మంది ఎర్రగడ్డ బ్యాచ్ ఉన్నారు, వాళ్ళల్లో మీరు ఎవరో చెప్తే పంపించండి, వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పంపించేసేయండి. ఆల్రెడీ అందరూ అక్కడే ఉన్నారండి. తేజ, అందులో ఒక పర్సన్ పావని మాకు రిక్వెస్ట్ చేసింది నిన్ను ప్రాంక్ చేయమని. చైతు ఇంకా కాజల్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. చైతు, కాజల్, మేమే చైతాంబం. హాయ్ బోత్ ఆఫ్ యూ. నాట్ చైతు కాజల్, చైతాంబ బాబా, కాజలాంబ బాబీ. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడగలం? మీకు భవిష్యవాణి కావాలి అంటే చెప్పాను కదండి, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నానండి. ఇప్పుడు దాంట్లో ఖచ్చితంగా నేను సెలెక్ట్ అయ్యేటట్టు మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. మా షో నుంచి మేము ఆల్ ది బెస్ట్ చెప్పామంటే వాళ్ళు బతికేయండి. ఒకవేళ మేము సెలెక్ట్ మీ దగ్గరికి మరి. లేదు ఖచ్చితంగా మీ విషింగ్ ఆల్ ద గుడ్ లక్. చూసిన వాళ్ళందరూ కూడా నీకు విషెస్ పంపిస్తారు. ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీ ఇద్దరు యాంకరింగ్ చాలా బాగుంటది. మీ షో గురించి నాకు తెలీదు. నా ఫ్రెండ్ ఇది బాగుంటది, చాలా బాగుంటది, యూట్యూబ్ లో చూడు అని చెప్పి రోజు మీ ఎపిసోడ్స్ పెట్టి నాకు చూపిస్తూ ఉంటది. మీ ఇద్దరు యాంకరింగ్ చాలా బాగుంటది, చైతు అండ్ కాజల్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పామని చెప్పు. అండ్ పావని ప్రాంక్ కాల్ చేయించింది, పావనికి ఏమని చెప్తావా? పావనినా? పావని, థ్యాంక్ యూ నన్ను చైతు అండ్ కాజల్ తో మాట్లాడించినందుకు. అండ్ లవ్ యూ పావని, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఎవర్ అండ్ ఎవర్. సో పావని ఇప్పుడు ఖుష్ అయిపోతుంది, ఎందుకంటే నువ్వు మస్త్ టైం పాస్ లో తనకి లవ్ యూ చెప్పావు, లవ్ యూ ఫర్ ఎవర్ అన్నావు. అండ్ ఇంకొకటి మస్త్ టైం పాస్ నుంచి నీకు కాల్ వచ్చింది కాబట్టి. Okay. Anyways, thank you very much, Teja. Bye-bye. Thank you and thank you for Must Time Pass team also. Our pleasure. Thank you so much, Bye-bye. Wishing you all the very best for your interview. ఇంకా నేను ప్లస్ లో చూస్తున్నాను, నవ్వుల నవంబర్ అదంతా జరుగుతూ ఉంది, అవి కూడా చాలా బాగున్నాయి. ఆల్ ది బెస్ట్ టు ప్లస్ టీమ్ ఆల్సో. Thank you so much. Keep watching our shows. Bye-bye. Thank you. Bye. Bye.